హలో అందరికీ, ఈరోజు మనము పరమాన్నం చేసుకుందాం. పరమాన్నానికి కావాల్సిన వస్తువులు కొంచెం ఒక చిన్న గ్లాసు బియ్యము, ఏదైతే బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాసు బెల్లము, అట్లనే కొంచెం అంటే కొంచెము పెసరపప్పు. మనము ఇట్లా ఒక గిన్నె తీసుకొని బెల్లం ఉంది కదా, ఈ గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసి అది పక్కన పాకం పట్టుకుందాం. ఈ లోపల గ్లాసు బియ్యము, అలానే పెసరపప్పు మాత్రం చాలా కొంచెం అండి, కొంచెం పెసరపప్పు వేసి మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం. కడిగేసుకుని పెట్టుకున్నాం కదా, ఏమైతే ఒక 2 సార్లు కడిగేసుకున్నాము. దాంట్లోకి నీళ్లు పోసుకుందాం. ఒకటి గ్లాసులో పాలు పోసుకుందాం. ఇప్పుడు ఈ పక్కన బెల్లం కూడా ఆన్ చేసుకుందాము. ఇది కొంచెం మంచి చిక్కగా పాకం పట్టేంత వరకు ఉండాలి. దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాం. కరిగి పాకం దగ్గరికి కరగనిద్దాం. ఇది ఒక 3 విజిల్స్ రానిద్దాం. ఆవిరిపోయిన తర్వాత ఒక్కసారి పాలు తక్కువ పడ్డాయి, మళ్ళీ కొంచెం పాలు వేసుకొని ఉడకనిస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారట మీరు? పరమాన్నం, బెల్లం పరమాన్నం చేస్తున్నా. ఇది కొంచెం ఉడుకుతుంది కదా, కొంచెం ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఉంది కదా, ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఓకే. పాలల్లో ఉడకబెట్టాం కదా. అవునండి. ఇదేమో బెల్లం పాకం అన్నమాట. అన్నం కొంచెం బంద్ చేసినాక తర్వాత బెల్లం వేద్దాం. ఇప్పుడే వేస్తే పాలు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. పాలు ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా ఉండాలి, కొంచెం లూజ్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. బాదం వేస్తున్నాను నేను ఈరోజు. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకొని వేడి సరిపోతుంది. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. ఈ వేడికి సరిపోతుంది. స్టవ్ కట్టేసుకుందాం. ఇందులోకి వేసేసుకుందాం. ఒకసారి కలిపెట్టేసుకొని చిక్కగా ఉన్నప్పుడు కొంచెంసేపు అయింది, స్టవ్ నుంచి దింపినాకనే మనము ఇది వేయాలి, లేకపోతే పాలు పగిలే ఛాన్స్ ఉంటుంది. వేసి ఒక్క మారు కలిపేసుకుంటే